మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. వెల్కమ్ టు సుమన్ టీవీ. భారతదేశం గర్వించదగ్గ రోజు. అంతరిక్షంలో చంద్రుని మీద కాలు మోపబోతున్నారు. ఎందుకంటే మన భారతీయుడు 41 సంవత్సరాల వ్యక్తి, తర్వాత వ్యోమగామి శుభాంశు శుక్లా, ఉత్తరప్రదేశ్ చెందిన ఈ వ్యక్తి ఈరోజు సాయంత్రం 5:50 ఫ్లోరిడా కేంద్రం నుంచి, అమెరికాలోని ఫ్లోరిడా కేంద్రం నుంచి అంతరిక్షంలో రోదశలో అడుగు పెడతాం అందరూ కూడా హర్షిస్తున్నారు. ఎందుకంటే వినువీధిలో భారత కీర్తిని, భారత దేశ జెండాని రెపరెపలాడించే రోజు ఈ రోజుగా మన చరిత్ర నిలిచిపోద్ది. ఎందుకంటే నీల్ ఆర్మ్స్ట్రాంగ్ కూడా చంద్రుని పైన కాలు మోపారు 1969లో. ఆ తర్వాత అనేకమైన పరిశోధనలు జరుగుతున్నాయి. దీనికోసం మన ఇస్రో, భారత అంతరిక్షం, గగనయాన్, తర్వాత భారత అంతరిక్షం కేంద్రం కలిసి మానవ సహిత ఇదిని చంద్రుడి మీద యాత్రని ఈరోజు ప్రారంభించడం, దీనికోసం 550 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. కాబట్టి భారతదేశం ఎవరికి తీసిపోదు అనేది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే గ్రూప్ కమాండర్గా ఈయనున్నాడు 41 సంవత్సరాల వ్యక్తి, భారతీయుడు శుభాంశు శుక్లా. ఈయనతో పాటు కెనడా, తర్వాత పోలాండ్, హంగేరీ, యుఎస్ చెందిన ఈ 3 దేశాలకు సంబంధించిన వ్యోమగాములు కూడా ఈరోజు సాయంత్రం వెళ్ళటం అనేది, వీళ్ళు 14 రోజులు అంతరిక్షంలో చంద్రుని మీద పరిశోధనలు కావచ్చు, అక్కడ ఏం జరుగుతుంది రోదశలో అని చెప్పేసి నివేదిక ఇవ్వనున్నారు. ఈ 14 రోజుల తర్వాత వీరు ప్రపంచానికి అక్కడ ఏందనేది సవివరంగా వివరించగలరనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే భారత అంతరిక్షం ఇస్రో, షార్ కావచ్చు, శ్రీహరికోట కేంద్రం కావచ్చు, ప్రపంచంలో నాసాకి ఏమి తీసిపోని విధంగా అనేక దేశాల ఉపగ్రహాలు ఇక్కడ అంతరిక్ష కేంద్రం శ్రీహరికోట నుంచి వెళ్ళిపోతున్నాయి. అక్కడ పైన ఏం జరుగుతున్నాయో కూడా మనకి ఎప్పుడు వాతావరణ కేంద్రం కావచ్చు, సునామీ కేంద్రం కావచ్చు, శాటిలైట్ ద్వారా మనకి ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నారు. కాబట్టి మన ఆపరేషన్ సింధూర్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మన ఇస్రో సహాయంతో పాకిస్తాన్ని కొట్టగలిగాం. కాబట్టి ఇస్రో అంతరిక్ష పరిశోధన కేంద్రం, శ్రీహరికోట కేంద్రం కావచ్చు, మనం ఈరోజు చేస్తే భూమి మీద నుంచి 400 కిలోమీటర్ల ఎత్తులో ఇది వెళ్ళబోతుందంటే మనం దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అదే సమయంలో యుఎస్ ఫ్లోరిడాలో గతంలో మనం 100 కోట్ల మంది భారతీయులు గర్వంగా చెప్పుకోవాల్సిన రోజు ఈరోజు. మొన్న జరగాల్సింది అనివార్య కారణాల, వాతావరణ కారణాల వల్ల ఈరోజు సాయంత్రానికి వాయిదా పడింది. కాబట్టి ఈరోజు సాయంత్రం 5:30కి ఏం జరగబోతున్నది, మన శుభాంశు శుక్లాకి ఇక ఆర్మీ, ఎయిర్ ఫోర్సు హెడ్లు అయితే శుభాకాంక్షలు ఆల్రెడీ తెలియజేశారు. ప్రధానమంత్రి మోదీ గారు కూడా విజయవంతం కావాలని ఎందుకంటే 550 కోట్లతో భారతదేశం ఈ యొక్క రోదసి యాత్ర ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా సైంటిస్టులు కావచ్చు, వివిధ దేశ అధ్యక్షులు కావచ్చు, ఇది ఏం జరగబోతుంది, ఏం చేయబోతున్నారు, ఈ 14 రోజుల్లో ఏమి సందేశం వీళ్ళు ఇవ్వబోతున్నారు, ఏమి ప్రపంచానికి తెలియజేయబోతున్నారు అనేది ఉత్సుకతతో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే స్పేస్ ఎక్స్ సంస్థ ద్వారా దీనికి చెందిన డ్రాగన్ హ్యోమ నౌక, ఈ నౌకలో వీళ్ళు 4 వెళ్ళబోతున్నారు. దీనికి పైలట్గా, గ్రూప్ కెప్టెన్గా శుభాంశు శుక్లా భారతీయుడు వ్యవహరించడం చాలా ముఖ్యంగా అభినందించాల్సిన విషయం. ఇది గ్రాండ్గా ఈ 14 రోజుల యాత్ర ఏదైతే ఉందో గ్రాండ్ సక్సెస్ కావాలని ఈ రోదసి యాత్ర మనం అందరూ కోరుకుందాం.